కలిగి మనం మరో చరిత్ర రాస్తామని చెప్తున్నాను. ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీ, మజ్లిస్ పార్టీ వాళ్ళే రాణిస్తున్నారు. అసలు చూసుకుంటున్నట్లయితే ఇంకో పార్టీ వచ్చిన సంగతి మనకి తెలియదు. అలాంటిది నాకు తెలిసి అంటే రాజాసింగ్ కూడా చాలాసారి కష్టపడ్డారు, ఎంతో కృషి చేశారు కూడా. బట్ ఆయన ఎక్కడో విఫలమయ్యారు. బట్ ఈరోజు మాధులత గారికి ఎంపీ ఒక టికెట్ ఇచ్చి అక్కడి నుంచి పోరాడండి అనేసి ఇచ్చారు. మరి మహిళలుగా ఓల్డ్ సిటీ నుంచి ఎంతమంది మీకు సపోర్టివ్గా ఉన్నారు చెప్పండి మ్యామ్. ఓల్డ్ సిటీలో అంటే యాక్చువల్గా చెప్పాలంటే మాకు ఒక ధైర్యం వచ్చేసింది ఒక మహిళకు సీట్ ఇవ్వగానే. ఎందుకంటే ఓల్డ్ సిటీ వెళ్ళాలంటే ఒక భయం, ఎవరైనా వెళ్తున్నారన్నా ఓల్డ్ సిటీ వెళ్తున్నావా ఏంటి, అక్కడ ఎట్లున్నావు, అయ్యి ఒక్కదాని వెళ్తున్నావా, మాకైతే ఇప్పుడు ఆ భయం అనేదే లేదు. చెప్తున్నాను కదా, ఏ టైంలో అయినా వెళ్తున్నాము. మెయిన్గా వాళ్ళు గెలవడానికే కారణము ఓట్లు అండి. అక్కడ బోగస్ ఓట్లు చాలా ఉన్నాయి, చాలా బోగస్ ఓట్లు. అసలు ఆ ధైర్యంతో వాళ్ళు ఈజీగా గెలిచేస్తున్నారు. మెయిన్గా బోగస్ ఓట్లు తీసేసామనుకోండి, ఇప్పుడు కొన్ని బూత్లలో అయితే వెళ్ళడానికే భయపడతారంట. ఓల్డ్ సిటీకి వెళ్ళడానికి భయపడ్డం అంటే బూత్లలో వెళ్ళడానికే జనాలు ఓటు వేయడానికే భయపడతారనమాట. అవన్నీ కూడా మాధవీలత గారు వెళ్తున్నారు, సిఆర్పిఎఫ్ని పెట్టి ఈసారి ఓటింగ్ చేయించాలనుకుంటున్నారు. అన్ని బందోబస్తుతో అందరూ కూడా ధైర్యంగా ముందుకొచ్చి ఓటేయాలి. మన హిందువులు మొత్తం బయటికి వచ్చి ఓట్లు వేసారనుకోండి, మనం గెలవడం ఖాయం. ఎప్పుడు మనం గెలవం అనుకోవడం కాదు, ఈసారి అన్ని తీసేస్తాం, బోగస్ ఓట్లు అన్ని తీసేస్తాము, మహిళలందరినీ బయటికి తీసుకొస్తాము, అందరితో ఓటు వేపిస్తాము. అందరూ కూడా ఓటేసి మీ ఓటు హక్కు వినియోగించుకుంటే మనం గెలవడం ఖాయం. మరి మెయిన్